शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् సర్వవిఘ్నోపశాంతయే. మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ. జనక మహారాజు కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలది. అట్టివారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరం శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజును అయినను స్నాన దాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకరమైన ముఖముతోనూ, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోనూ, నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియో తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచుండెను. ప్రభో, ఆర్తత్రాణ పరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము అయినది, మమ్ము రక్షింపమని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము తెలపండి అని పలుకగా వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయం ఇచ్చినవి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రవిడ దేశము, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడని గర్వము గలవాడనై ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచు లబ్ధుడనై లోక కంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితునికి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును, వస్తువులను తీసుకొని ఇంటి నుండి గింటి వేసి తిని. అందులకు ఆ విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడిని కూడా చూడక, ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకొంటివి గాన నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో నుందువుగాక
అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన ఈ అపరాధమును క్షమింపమని వానిని ప్రార్థించి తిని. అందులకతడు దయదలిచి, ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణమును చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారిని తిండి పెట్టక మాడిచి అన్నము రామచంద్రాయను అనునట్లు చేసితిని. వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములను భుజించుచుండెడివాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారిని నుండి కూడా ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించినాను. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్ను పాప పంకలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేసెను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణ అనంతరం ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీన ఆలాపన విని, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపము కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తి కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురికి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకు ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ప్రయత్నించిన సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. తృతీయాధ్యాయం